సంతలో మనుషుల్ని అమ్ముతుంటారు, మనుషుల్ని కొంటుంటారు. ఆ సంతది మనుషుల్ని అమ్మి కొనే సంత అది. ఆ సంతకి వెళ్ళాడు. వెళ్తే ఒక యవనస్తురాలు అమ్మబడడానికి నిలబడింది. అబ్రహాం లింకన్ ఏం చేశాడంటే ఆమెను ఎక్కువ డబ్బుతో పాటబడి ఆమెను విడిపించాడు. విడిపించిన తర్వాత ఆ అమ్మ, ఆ యవనస్తురాలు, అయ్యా నువ్వు నన్ను కొన్నావండి, నేను నీ వెంట వస్తున్నా, నీ ఇంటికి వస్తానంటే అబ్రహాం లింకన్ అంటాడు, నువ్వు నా వెంట రావద్దు, నీవు నీ దాసత్వం నుండి విడిపించాను నేను, వెళ్ళిపో, నువ్వు స్వతంత్రాలువి, వెళ్ళిపో. అయ్యా నేను ఎక్కడ పోతానండి, నేను ఎక్కడ పోతాను? నన్ను ప్రేమించి నా సంఖ్యల నుంచి, నా బానిసత్వ బతుకు నుండి విడిపించి నన్ను కొనుక్కున్నావే, నేను ఇంకెవరికి సేవ చేస్తాను? నీకే సేవ చేస్తా, నన్ను ఇంతగా ప్రేమించిన నీకు సేవ చేస్తా అని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళింది. అబ్రహాం లింకన్ ఇంటికి. కథ కాదు, నేను చెప్తుంది వాస్తవం. ఆ రీతిగా ప్రభు అయిన యేసు మనల్ని పాప బానిసత్వం నుండి విడిపించాడు. స్వతంత్రం లేని మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఇక మీదట నువ్వు పాపానికి దాసుడు కావద్దు అని చెప్పేశాడు. ఇప్పుడు క్రైస్తవుడు క్రీస్తు రక్తం యొక్క విలువ తెలిసిన వాడై ప్రేమతో సేవ చేస్తాడు. ప్రేమతో సేవ, బలవంతపు సేవ కాదు. బలవంతపు సేవ పనికిరాదు. యేసుప్రభు ఎవరి దగ్గర బలవంతపు సేవ కోరుకోలేదు. ప్రేమతో సేవ చేసేవాళ్ళు కావాలా? ప్రేమతో సేవ వేరే, బలవంతపు సేవ వేరే. మీకు తెలుసో తెలియదో? తెలుసు. మీకేం తెలియదు? తెలుసు. బలవంతపు సేవ గతి లేక చేసే సేవ అది. ప్రేమతో చేసే సేవ త్యాగపూరితమైన సేవ. సహోదరుడు ఒక ఉదాహరణ చెప్పాడు. ఏంటంటే ఒక చంటి బిడ్డ, మన కాలేబంత వయసు ఉంటుంది అనుకో, ఆ చంటి బిడ్డ హాస్పిటల్లో రోగి అయి పడి ఉన్నాడు. రోగి అయి పడి ఉంటే డాక్టర్ వచ్చి చూచి నర్సుని పిలిచి, నర్సు ఇదిగో ఇతనికి వేలకి మందులై, వేలకి టానిక్ అయ్యి, వేలకు ఇంజక్షన్ అయ్యి అని నర్సుకి బాధ్యత అప్పగించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ నర్సు రాత్రంతా మేలుకొని డాక్టర్ చెప్పిన రిస్ట్రిక్షన్ ప్రకారంగా మందులు వేసింది, వేళకి వేసింది. ఆమె డాక్టర్ ఇచ్చిన బాధ్యతను నెరవేర్చింది, తన ఉద్యోగాన్ని నెరవేర్చింది. కరెక్ట్. పక్కనే ఆ బిడ్డ యొక్క తల్లి ఉంది. ఆ తల్లి కూడా నర్సులాగే రాత్రంతా మేలుకొనింది. బిడ్డ బాగోగులు చూసుకుంటుంది. వీరిద్దరిలో ఎవరు వృత్తి చేశారు, ఎవరు ప్రేమతో సేవ చేశారు? నర్సు వృత్తి చేసింది, కరెక్ట్. తల్లి ప్రేమతో సేవ చేసింది. అది వ్యత్యాసం. నిస్వార్థమైన సేవ చేసేవాడు క్రైస్తవుడై ఉంటాడు. పాపం నుండి విమోచించిన నా ప్రభు, ఆయన కొరకు నేను నిస్వార్థంగా ఆయనకు దాసుని అవుతా. నేను క్రీస్తు యేసుకి దాసుడిని అనే జీవిత అనుభవం కలిగిన వాడు పాపం నుండి విమోచింపబడిన వాడై ఉంటాడు. నేను కృష్ణ ప్రభు దాసుడిని. గల్తీ పత్రిక 1వ అధ్యాయం లేదా రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తుడైన పౌలు అంటున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు దాసుడిని, అదిగో యేసుక్రీస్తు దాసుడిని. దాసుడు అంటే గ్రీకులో డోలోస్ అన్నాడు. డోలోస్ బానిస. ఎవరికి బానిసవి నువ్వు? నేను క్రీస్తు యేసుకి బానిసని. అది ఒకప్పుడు పాపానికి బానిసగా బతికేవాడిని, నా సంగతి మీకు తెలుసు. కానీ నేను ఇప్పుడు క్రీస్తు ప్రభుకి బానిసని. ప్రేమతో బానిసత్వం చేస్తున్నా, బలవంతంగా కాదు. కాబట్టి పాపం నుండి విమోచింపబడిన వాడు స్వతంత్రంగా, ఇష్టపూర్వకంగా, ప్రేమతో యజమానిని సేవిస్తాడు.
అది క్రైస్తవ జీవిత అనుభవం. ఎవరో ప్రోత్సహించే కాదు, ఎవరో చెబితేనే కాదు, నీకు నీవుగా సమర్పణ కలిగి యజమానికి సేవ చేయడము క్రైస్తవ్యం. ఇది కృష్ణ ప్రభు రక్తం సంపాదించింది, దానికి ఉన్న శక్తి. రెండవది, కృష్ణ ప్రభు రక్తము దుర్నీతి నుండి విమోచించింది. తీతుకు రాసిన పత్రిక, కృష్ణ ప్రభు రక్తం దుర్నీతి నుండి విమోచించింది. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన కృష్ణ ప్రభు సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారిని, ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తాను మన కొరకు అప్పగించుకొనెను. సమస్తమైన దుర్నీతి నుండి కృష్ణ ప్రభు మనల్ని ఏం చేశాడు? విమోచించాడు, విడుదల కలగజేశాడు. దుర్నీతి మన మీద ప్రభుత్వం చేయడానికి లేదు. దుర్నీతి మన మీద ప్రభుత్వం చేయడానికి లేదు. దుర్నీతికి లోబడాల్సిన పని లేదు మనం ఈ సమాజంలో. కృష్ణ ప్రభు రక్తము సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించింది, పవిత్రపరిచింది. పవిత్రపరిచింది దేనికోసం? అక్కడ చెప్పాడు, సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజల కోసం. అది ఆ మాట అండర్లైన్ చేసుకో. కృష్ణ ప్రభు నిన్ను దుర్నీతి నుండి విమోచించాడు. దేని నిమిత్తం అంటే నువ్వు సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండాలా. సత్క్రియలు అంటే చెప్పాను మీకు ఇందాక, అక్కర గలవానికి పంచిపెట్టే బుద్ధి. తనకు సమకూర్చుకోవాలి అనే భావన కాకోకుండా తన ధనములో ఇతరులకు పాలిచ్చే స్వభావము, ఔదార్య బుద్ధి, ఇతరుల అక్కలలో పాల్పొప్పులు పొందే బుద్ధి. నీ సహోదరుడు రోగి అయి ఉన్నాడు, నువ్వు అతనికి సహకరించాలా. నీ సహోదరుడు ఆనాటికి భోజనం లేకున్నాడు, నీ భోజనం పెట్టాలా. సత్క్రియ. ఇబ్బందుల్లో ఉన్నాడు, నువ్వు సహాయం చేయాలా. అయ్యా నాకే ఇబ్బంది ఉంది కదండి. నీకు ఇబ్బంది అన్నమాట వాస్తవమే, కానీ దానికంటే ఎక్కువగా నీ సహోదరుని ప్రేమించడానికి నీ కార్యక్రమం ఉండాలా. సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజల్ని తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకోవడానికి మన నిమిత్తం తను తానే అప్పగించుకున్నాడు అన్నాడు. కృష్ణ రక్తం దుర్నీతి నుండి విమోచించి సత్క్రియలు నీలో పుట్టిస్తుంది. దానికి ఉన్న శక్తి అది. యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు గొర్రెల్ని మేకల్ని వేరుపరిచినప్పుడు అంటాడంట, కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన నిత్య రాజ్యమును స్వతంత్రించుకోండి. ఏమైంది? మీరు సత్క్రియలు చేశారు. నేను ఆకలి కొట్టిని మీరు అన్నం పెట్టారు. నేను హీనుండై ఉంటిని వస్త్రాలు ఇచ్చారు. నేను దప్పికొట్టిని నా దాహం తీర్చారు. నేను ఖైదీలో బందికాణాలో ఉంటిని మీరు నన్ను ఆదరించడానికి వచ్చారు. అయ్యా నువ్వెప్పుడు ఉంటివండి? నువ్వెప్పుడు? ఈ నా సహోదరులలో అల్పుడైన వానికి ఒకనికి మీరు అలా చేశారు కాబట్టి నాకు చేసినట్టే. అది సత్క్రియ. నీ సహోదరులు అల్పులైన వానికి నువ్వు అలా చేసావు కాబట్టి నాకు చేసినట్టే. నీ అప్పు తీర్చేస్తా. ఎప్పుడు? నిత్య రాజ్యంలో. అది సమాచారం. కాబట్టి కృష్ణ ప్రభు రక్తము దుర్నీతి నుండి విమోచించి సత్క్రియలు నీలో పుట్టించడానికి ఆ రక్తం పనిచేస్తుంది. యాక్టింగ్ చేసేవాడు వాడు సావని నీకెందుకు?
క్రీస్తు ప్రభు పేరట నువ్వు చేశావు కాబట్టి నీకు ధన్యత. యాక్టింగ్ చేసేవాడు వాట్సాప్ వాడు చేస్తాడు. నువ్వు వాడి యాక్టింగ్ ఏంటో వాడి నిజస్థితి ఏంటో తెలియక చేశావు కాబట్టి ఎవరి పేరట చేశావు? నువ్వు క్రీస్తు ప్రభు పేరట చేశావు కాబట్టి క్రీస్తు ప్రభు పేరట చేయబడింది. ఆయన అప్పు ఉంచుకోడు. నా పేరట చేసావు కదా నాయన, నీకు ఇచ్చేస్తా, 100 రెట్లు ఇస్తా అని చెప్పేసాడు. కాబట్టి క్రీస్తు ప్రభు రక్తము దుర్నీతి నుండి విమోచించి సత్క్రియలు చేసేవాడిగా మనుషుల్ని ప్రేరేపిస్తుంది. ఇది 2వ సమాచారం. 3, క్రీస్తు ప్రభు రక్తం ఏం చేస్తుంది ఇంకని? ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచిస్తుంది. ప్రస్తుత దుష్టకాలపు యుగంలో నుండి విమోచిస్తుంది. ప్రస్తుత దుష్టకాలపు యుగం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట రాయబడింది. ప్రస్తుత దుష్టకాలపు యుగం. మనమున్న ఈ యుగము దుష్టకాలపు యుగం. దుష్ట ఆచారాలు ఉన్నాయి దీంట్లో ఇప్పటికి. బర్త్డేలు, తద్దినాలు, దినాలు, ఇవన్నీ ఏంటివి? లోకపాచారాలు. ఈ దుష్ట యుగం ఏర్పాటు చేసిన ఆచారాలు ఇవి. ఇవన్నీ ఏం చేయాలా? వీటినన్నిటి నుండి మనం విమోచింపబడాలి అని క్రీస్తు ప్రభు రక్తం కార్చాడు. యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించిన వాడు ప్రస్తుత దుష్టకాలపు ఆచారాలు చేయడు. ఇంకా చేస్తున్నాడంటే అర్థం ఏంటి? చేస్తున్నాడంటే అర్థం ఏంటంటే వాడు విమోచింపబడ్డాడన్న సంగతి తనకు అర్థం కాలేదు. లోకమంతా పోతుంది, నేను పోతాను అనేవాడు విమోచింపబడలా. గల్తీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మన తండ్రి అయిన దేవుని చిత్తం, ఆ మాట గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలపు యుగంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. అగో, క్రీస్తు శిలువ మీద చనిపోయింది దేనికోసం అంటే ప్రస్తుతపు దుష్టకాలపు యుగంలో నుండి మనల్ని విమోచించడానికి, విడుదల కలగజేయడానికి. విడుదల దేని నుంచి విడుదల? ఇప్పుడు ప్రస్తుతపు దుష్టకాలపు యుగం. కింద పుట్నోట్లో 1 అనే అంకేసి కింద అన్నాడు చూడండి. దుష్ట యుగము నుండి. దుష్ట యుగం, పుష్పవతి కార్యక్రమాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సీమంతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ దుష్టకాలపు యుగము నేర్పించింది లోకానికి. క్రైస్తవుడు దాన్ని పాటించవచ్చా? దేవుని చిత్తం ఏంటి? వాస్తవంగా దేవుని చిత్తం ఏంటంటే క్రీస్తు రక్తము ద్వారా మనము ప్రస్తుతపు దుష్టకాలపు యుగంలో నుంచి విమోచింపబడాలి అనేది దేవుని చిత్తం. ఆయన ఇష్టం. కాబట్టి యేసు ప్రభు శిలువ రక్తం చేత విమోచింపబడిన వాడు ఈ దుష్టకాలపు యుగపు ఆచారాలు చెయ్యడు. ఎవరేమనుకుంటే నాకేంటి, నా కోసం ప్రభు రక్తం కాచాడు, నేను ఆయన కోసం బతుకుతున్నా. ఆయన చేయొద్దన్నాడు, చెయ్యను అంతే. బంధువులు ఎవరు బంధువు? నీ తల్లిదండ్రులు, నీ తల్లి, నీ సహోదరులు నిన్ను చూడడానికి వచ్చారండి అని ఒకడు యేసుప్రభుకి వచ్చి చెప్పాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? దేవుని చిత్త ప్రకారం జరిగించేవాడే నా తల్లి, నా సహోదరుడై ఉన్నాడు. భావన, ఆత్మసంబంధమైన భావన. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది క్రీస్తు ప్రభు రక్త ప్రభావం కింద వాస్తవమైన జీవితాన్ని జీవించేదై ఉంది. 3, ప్రస్తుత దుష్టకాలపు యుగంలో నుంచి మనల్ని విమోచించాడు. 4, పితృ పారంపర్య ఆచారాల నుంచి విమోచించాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 18వ వచనం, 1వ అధ్యాయం 18వ వచనంలో పితృ పారంపర్య ఆచారాలు
పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట రాయబడింది. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషము నిష్కలంకముకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. దేని నుండి విమోచించాడంటే క్రీస్తు ప్రభు మనల్ని పితృ పారంపర్య వ్యర్థ ఆచారాల నుంచి. పితృ పారంపర్య ఆచారాలు చెయ్యరు క్రైస్తవుడు. రక్తం విమోచించింది. మనకు ముందున్న కాలంలో భారతదేశము సతీ సహగమనం అనే ఒక దురాచారంలో మునిగిపోయి ఉండేది. అంటే భర్త చనిపోతే ఆమె యవనస్తురాలైనా ఆమెను తీసుకెళ్ళి మంటల్లో కాల్చేవాళ్ళు, భర్తతో పాటు బతికుండగానే సజీవంగా దహించేవాళ్ళు. అయిపోయింది, నీ భర్త పోయాడంటే నువ్వు పోయావు అన్నట్టు సతీ సహగమనం ఆచారం అన్నమాట అది. మిషనరీస్ వచ్చి కొంతమందికి ఎడ్యుకేషన్ చెప్పి ఈ దుష్ట ఆచారాల నుంచి విముక్తిని కలిగించారు. ఈరోజు మనం బైబిల్ని ప్రతి దినము పఠిస్తూ ఆరాధన చేసుకుంటూ ఇంకనూ పితృపారంపర్య ఆచారాలు ఈ చెడ్డు అలవాట్లలోనే మునిగిపోతున్నామంటే ఇంకేం క్రైస్తవం? ఏం క్రైస్తవం అది? కృష్ణ ప్రభు రక్తానికి విలువిచ్చామా, విలువ తీసేసామా? గుర్తుపెట్టుకో. ఎవరైనా వ్యక్తి చనిపోయాడా, చనిపోతే పోయి చూసిరా, దాంట్లో పాలుపొమ్ములు పొందిరా, తప్పు లేదు. కానీ మరుసటి దినానికో 3వ దినమో 10వ దినమో ఇలాంటి దానికి వెళ్ళొద్దు. విగ్రహ సంబంధమైన అపవిత్రత ముట్టుకోవద్దు, ఏది చేయొద్దు. అయిపోయింది, ఆ రోజు పోయొచ్చో చూసొచ్చో అయిపోయింది. ఏరా రానంటే రాను. అయితే మొత్తం బంధుత్వం కాదనుకుంటావా? నీ బంధుత్వం ఎంత బంధుత్వం? డబ్బు ఉంటే వచ్చే బంధుత్వమేనా అది? గుర్తుపెట్టుకో. శాశ్వత కాలం ఉండే బంధుత్వమే బంధుత్వం అది. శాశ్వత కాలం. చనిపోయిన తర్వాత కూడా నీ వెంట వచ్చేవాళ్లే బంధువులు. చావుతో వెళ్ళిపోయేవాళ్ళు, వేరైపోయేవాళ్ళు బంధువులు కాదు. ఏ రక్త సంబంధి చావుతో నీ వెంట రాడు. క్రీస్తు రక్త సంబంధి అయితేనే నీ వెంట వస్తాడు. క్రీస్తు రక్త సంబంధి, ఒకే రక్తంలో పాల్పంపులు పొందిన వాళ్ళు, ఒకే శరీరంలో అయ్యేవాళ్ళు, వాళ్ళు మాత్రమే నీ వెంట ఉంటారు. చనిపోయిన తర్వాత కూడా ఉంటారు. ఈ శరీరం శిథిలమైపోయినా శాశ్వతమైనది జీవం కలిగిన శరీరం ఉంది, మహిమ శరీరం. మనం చనిపోయినను ప్రభువారమై ఉన్నాము, బతికి ఉన్నను ప్రభువారమై ఉన్నాము అన్నాడు అపోస్తలుడైన పౌలు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనం నుండి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ అధ్యాయం 7వ వచనంలో, మనలో ఎవడును తన కోసమే తినడు, బతకడు, ఎవడు తన కోసమే చనిపోడు. బ్రతికినను ప్రభు కోసమే బతుకుచూ ఉన్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనం బతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బతికేది. క్రీస్తు ప్రభువు చనిపోయింది దేనికోసం, మళ్ళీ బతికింది దేనికోసం అంటే ఇంకా మనం బతికే బతుకు ఆయన కోసమే. తింటే ఆయన కోసం తింటా, తాగితే ఆయన కోసం తాగుతా. నా కోసం తిన్ను, నా కోసం తాగను. నేనెక్కడున్నానిగా క్రీస్తుతో పాటు చనిపోతే. కాబట్టి ఇలాంటి జీవిత అనుభవం కావాలా? కృష్ణ ప్రభు రక్తము కల్వరి శిలువలో అంత ఘోరంగా, అంత శిక్షను అనుభవిస్తూ అర్పింపబడింది. ఊరికనే కాదు, ఆ రక్తం నందు విశ్వాసం ఉంచి వచ్చేవాళ్ళు
పితృ పారంపర్య ఆచారాల నుండి, ఈ దుష్టకాలపు యుగంలో నుండి, పాపము నుండి, దుర్నీతి నుండి విమోచింపబడిన వారై నా కోసమే బతుకుతారు. దాన్ని ఆశించి కృష్ణప్రభు రక్తం కార్చాడు. ఒక కార్యక్రమానికి ఉద్దేశం లేకుండా ఏ కార్యక్రమం జరగదు. కృష్ణప్రభు తన నిర్దోషమైన రక్తాన్ని కార్చడంలో ఆయనకున్న ఉద్దేశం ఇది. నా రక్తాన్ని ఆశ్రయించిన ప్రతివాడు పాపం చేయకూడదు. ఇక మీదట ప్రాచీన స్వభావము ఇక మీదట వాడి మీద ప్రభుత్వం చేయకూడదు. 2, నా రక్తం నందు విశ్వాసం ఉంచిన వాడు దుర్నీతి సంబంధమైనది ఏది అంటుకోకూడదు. 3, నా రక్తం నందు విశ్వాసం ఉంచిన వాడు ప్రస్తుతపు దుష్టకాలపు యుగము ఆచారాలు చేయడు. 4, నా రక్తం నందు విశ్వాసం ఉంచిన వాడు పితృ పారంపర్య ఆచారాలు చేయడు. 5, నా రక్తం నందు విశ్వాసం ఉంచిన వాడు ధర్మశాస్త్రం నుండి విమోచింపబడ్డాడు. ధర్మశాస్త్రం మన మీద అధికారం లేదు ఇక మీదట. పాత నిబంధన మనకు సంబంధించింది కాదు. కానీ ఈ రోజున మనుషులు ధర్మశాస్త్రాన్ని కొత్త నిబంధనని కలిపి మాట్లాడి మనుషుల్ని భయంకరంగా స్వార్థం కోసం ఉపయోగించుకుంటారు. పాత నిబంధన కొత్త నిబంధన కలిపి నువ్వు దశభాగం తీసుకురా అంటాడు. దశభాగం తీసుకురా తీసుకురాకపోతే నీకు శాపమే. ధర్మశాస్త్రం సంబంధించిన దశభాగం నీకు సంబంధించింది కాదు. నీకు కొత్త నిబంధనకు సంబంధించింది ఏదైనా ఉందంటే అది శ్రేష్టమైన అర్పణ తీసుకురావాలా. నీకు కలిగిన వాటిలో ఏది శ్రేష్టమైనదని నువ్వు ఆలోచన చేస్తున్నావో ఆ శ్రేష్టమైనది దేవునికి తీసుకురావాలా. శ్రేష్టత కోరాడు ఇక్కడ కొత్త నిబంధనలో, దశభాగం కాదు. నీ హృదయంలో దేనికి విలువనిచ్చావో ఎక్కువగా అది దేవునికి అర్పించాలా. అది మనోపూర్వకంగా, బలవంతంగా కాదు. ఆ రోజున బలవంతంగా తెచ్చేవాళ్ళు దశభాగాలు. ఈ రోజున కొత్త నిబంధనలో అర్పణలు బలవంతంగా తీసుకున్నారు. ఎలా తీసుకొస్తారు? ఇష్టపూర్వకంగా, మనోపూర్వకంగా తీసుకొస్తారు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, కృష్ణప్రభు రక్తము ధర్మశాస్త్రం నుండి మనల్ని విమోచించింది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో 5వ సమాచారం. విమోచన కృష్ణ రక్తం ద్వారా ఏర్పాటు చేయబడిన విమోచన ధర్మశాస్త్రం నుండి మనల్ని విడిపించింది. విడుదల ధర్మశాస్త్రం నుండి విడుదల. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట రాయబడింది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై అది సమాచారం. ధర్మశాస్త్రం నుండి విడిపించడానికి ఆయన ధర్మశాస్త్రం సంబంధిగా బతికాడు. గలతీ పత్రిక 5:1 ఈ స్వాతంత్ర్యము ధర్మశాస్త్రం నుంచి స్వతంత్రులుగా చేశాడు. ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కిందికి వెళ్ళొద్దు. ఏది దాస్యం అనే కాడి? ధర్మశాస్త్రం అనే కాడి. గల్తీ ప్రాంతంలో కొంతమంది అబద్ధ బోధకులు యేసుప్రభుని నమ్ముకున్నారా, యేసుప్రభు సున్నతి పొందాడు మీరు కూడా సున్నతి పొందాలని అబద్ధికులు ఉన్నారంట. కొంతమంది సంఘంలో బిడ్డలు అబద్ధ బోధకు ఆకర్షితులై సున్నతి కార్యక్రమానికి వెళ్తున్నారంట. వెళ్తూ ఉంటే అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశాడు, దాస్యం అనే కాడి కిందికి మరలా పోకండి. సున్నతి వలన ఎవడికి ప్రయోజనం లేదు, ధర్మశాస్త్రం వలన ఎవడికి ప్రయోజనం లేదు, ధర్మశాస్త్రం వలన ఎవడు నీతిమంతుడిగా తీర్చబడలేడు. ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటో చెప్తాదే కానీ పాపం నుండి విమోచించలేదు, దానికి శక్తి లేదు. విమోచించేది కృష్ణప్రభు రక్తం. ధర్మశాస్త్రము బంధకాల నుండి విమోచిస్తుంది. అనేక మంది గల్తీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఆగస్టు 15కి స్టేటస్గా పెట్టుకుంటారు. ఆగస్టు 15కి స్వాతంత్రం వచ్చింది. ఎందుకు స్వాతంత్రం అనే మాట బైబిల్లో ఉంది? ఆ స్వాతంత్రం అనే మాట ఎందుకు రాయబడింది అక్కడ?
ధర్మశాస్త్రం అనే కాడి నుండి స్వతంత్రులుగా చేశాడు క్రీస్తు ప్రభు అని చెప్పడానికి రాయబడితే ఆగస్టు 15న స్వతంత్రించాడు. అంటే గ్రంథంలో ఉన్న వచనాలని వారికి ఇష్టపూర్వకంగా భావాలు మార్చి ఉపయోగించుకుంటూ గ్రంథాన్ని అపార్థం చేసుకుని నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాడు రక్తం విలువ తెలిసిన వాడు కాదు. అందుకని ప్రియులారా, నేను మీకు ఏం చెప్తున్నానంటే, క్రీస్తు ప్రభు రక్తం దానికి ఉన్న శక్తి మన జీవితంలో ప్రదర్శింపబడుతుందా అనేది ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నేను రక్తాన్ని నమ్ముకుంటే జీవితం ఉండాలి కదా. ఇక్కడ జీవితం లేకోకుండా నోటి మాట పనికిరాదు. నువ్వు క్రీస్తు ప్రభు రక్తము బాప్తిస్మలో నీ పాపాలు కడిగేసిన మాట నిజమే అయితే నీ అవయవాలలో ఇక మీదట పాపము ఏలకుండా చూసుకోవాలా. నీతికి సాధనాలుగా చెడు అలవాట్లు ఇక మీదట నాలో ఉండవు. అయిపోయింది, నేను క్రీస్తు బట్టి చనిపోయా. మొదటిది. 2, ఈ దుష్టకాలపు యుగం నా మీద పనిచేయదు. 3, పితృ పారంపర్య ఆచారాలు పనిచేయవు. 4, ధర్మశాస్త్ర సంఖ్యలు పనిచేయవు. దుర్నీతి నా మీద ప్రభావితం లేదు దానికి. కాబట్టి ఆ రీతిగా జీవితాన్ని కొనసాగించవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకొని ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ వందనములు. ఈ సమయంలో మనము